నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం క్రిస్మస్కి ఎక్కువగా చేసే పిండి వంటలు కొబ్బరి కజ్జికాయలు, రోజ్ కేక్స్ రుచిగా క్రిస్పీగా చేయటం చూద్దామండి. ముందుగా రోజ్ కేక్స్ చేద్దాము. వీటిని గులాబీ పూలని కూడా అంటారు. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్లో ఒక గ్లాస్ చక్కెరని తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ చక్కెరని తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటాను. మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటామో అదే గ్లాస్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు యాలకుల పొడి విడిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. షుగర్లో వేసి పౌడర్ చేస్తే ఈజీగా గ్రైండ్ చేయొచ్చని నేను షుగర్లో వేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో 2 ఎగ్స్ తీసుకోవాలి. బౌల్ కొంచెం పెద్దదిగా తీసుకోండి. మనం బియ్యం పిండి, మైదా, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుతాము కాబట్టి సరిపడా పెద్ద బౌల్ని తీసుకోవాలి. విస్కర్తో ఎగ్స్ని బాగా బీట్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు, నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. నురగ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసిన చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే చక్కెరను గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. కానీ చక్కెర కరగటానికి ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది. ఇలా పొడి చేసి వేసుకుంటే త్వరగా కరుగుతుంది. చక్కెర కోడిగుడ్ల సొనతో బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని రెడీమేడ్గానే తీసుకున్నానండి, మరాడించలేదు. అలాగే ఒక గ్లాస్ మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని చిక్కని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 30 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. షుగర్, బియ్యం పిండి, మైదా పిండి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. నేను ఇక్కడ 300 ml గ్లాస్తో కొలత తీసుకున్నాను. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఈ పిండిని వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి. లేదంటే అచ్చులు పిండిలో సరిగా మునగవు. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనెతో పాటు గులాబీ పూల అచ్చులు కూడా కాగాలి. ఈ రెసిపీలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ రెసిపీ అంతా పూర్తయ్యే వరకు అచ్చులు నూనెలో కాగుతూనే ఉండాలి. నూనెలో కాగుతుంటే నాన్ స్టిక్కీగా అవుతాయండి. అచ్చులు బాగా కాగిన తరువాత పిండిలో 35% ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చులు ముంచే ప్రతిసారి ముందు పిండిని స్పూన్తో కలుపుకోవాలండి. లేదంటే నీళ్లు పైకి తేలి పిండి అచ్చులకు అంటుకోదు. వీడియోలో చూపించిన విధంగా నూనె బాగా కాగిన తర్వాత వేడి అచ్చులను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చు వేడిగా ఉండటం వలన పిండి అంటుకుంటుందండి. నూనెలో కాగటం వలన నాన్ స్టిక్కీగా ఉండి ఈజీగా ఊడొస్తుంది. అచ్చులను బాండీకి తట్టినా ఊడొస్తాయండి. స్టార్టింగ్లో రాకపోతే చాక్తో కానీ గారెల సువ్వతో కానీ కొంచెం పైన తడితే ఈజీగా పిండి అచ్చు నుండి విడిపోతుంది. కొంతసేపటికి అచ్చులు నూనెలో కాగుతూ నాన్ స్టిక్కీగా అయ్యి పిండి దానంతట అదే ఊడి వస్తుందండి. ఒక పక్క గోల్డెన్ కలర్కు వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని 1 సెకండ్ వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అవి మెత్తగానే ఉంటాయి, కానీ ఆరిన తర్వాత గట్టిగా క్రిస్పీగా అవుతాయండి. ఇలాగే అన్ని రోజ్ కేక్స్ని చేసుకోవాలి. చేసే కొద్ది పిండి తగ్గుతుంది కదా, అచ్చు ముంచేటప్పుడు పిండిని స్పూన్తో కలుపుకోవాలి. గిన్నెను కొద్దిగా పక్కకు ఉంచి అచ్చును పూర్తిగా మునక్కుండా 30% ముంచి నూనెలో వేసుకోవాలి. పిండిలో అచ్చులు పూర్తిగా ముంచితే నూనెలో వేగేటప్పుడు పిండి అచ్చు నుండి విడిపోయి రాదండి. కాబట్టి సగం లేదా 30% ముంచితే సరిపోతుంది. 2 సెకండ్లు నూనెలో వేగిన తర్వాత చూడండి ఇక్కడ పిండి అచ్చు నుండి ఎలా విడిపోతుందో. ఇవి లైట్ గోల్డెన్ కలర్కు వేగిన తరువాత రెండో వైపుకి తిప్పుకొని 1 సెకండ్ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్లోకి వేగాల్సిన అవసరం లేదండి. రోజ్ కేక్స్ త్వరగా వేగుతాయి. లైట్గా మంచి కలర్కు వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఈ గులాబీ పువ్వులను చెన్నైలో ఉప్పుడు బియ్యంతో చేస్తారండి. నేను మరొకసారి ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీలో ఇంపార్టెంట్ అంటే అచ్చులు పిండి అయ్యే వరకు నూనెలో కాగుతూనే ఉండాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఈజీగా రెసిపీని చేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా గులాబీ పువ్వులను ఈజీగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా కరకరలాడుతూ లైట్గా ఉంటాయి. ఎన్ని తిన్నా వెగటు పుట్టదండి. పిల్లలైతే ఒక్క రోజులోనే డబ్బాను ఖాళీ చేసేస్తారు. ఇవి ఆరిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. ఇంతేనండి, క్రిస్పీగా గులాబీ పూలు తయారయ్యాయి. ఇప్పుడు కొబ్బరి కజ్జికాయలు గుల్లగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో కప్పు మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మైదా పిండిలో రవ్వ వేసుకుని కలుపుకోవటం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనెను పిండికి పట్టించాలి. ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా గట్టిగా ఉండాలండి. పిండి కలిసిన తరువాత
పిండి ఆరిపోకుండా 1 టీ స్పూన్ నూనెను పిండికి అప్లై చేసుకోవాలి. మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలి. నట్స్ వేసుకుంటే కజ్జికాయల్లో అక్కడక్కడ తగులుతూ రుచిగా ఉంటాయి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇవి లైట్గా వేగిన తరువాత అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కమ్మటి వాసన వస్తుందండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ గోల్డెన్ కలర్కు వచ్చిన తరువాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న రవ్వ కొబ్బరిని గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత ఇందులో అరకప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 2 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. చక్కెర అంతా రవ్వ కొబ్బరితో కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర సన్నగా ఫైన్గా ఉండాలండి. లావు చక్కెర అయితే మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయ్యింది. ఇది పక్కన పెట్టుకొని నానబెట్టిన పిండిని ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుకోవాలి. వీటి మీద పొడిపిండి చల్లుకొని పూరీ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా సెమీ థిక్గా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకొని అంచులు అంటుకోకుండా పొడిపిండి చల్లుకోవాలి. పిండి చల్లుకోవటం వలన కజ్జికాయలు చెక్కకు అంటుకోకుండా వస్తాయి. దీని మీద ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలండి. ఇప్పుడు దీని మీద చపాతీ ఉంచుకొని 2 స్పూన్ల రవ్వ కొబ్బరి స్టఫింగ్ను వేసుకోవాలి. స్టఫింగ్ అంచుల మీదకి రాకుండా వేసుకోవాలండి. అంచుల మీదకి వస్తే కజ్జికాయ ఫోల్డ్ చేసుకునేటప్పుడు సరిగా అంటుకోదు. అలాగే అంచుల్ని తడి చేసుకోవాలి. అంచుల్ని తడి చేసుకోవటం వలన బాగా అంటుకుంటాయి. నూనెలో వేయించుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కజ్జికాయ చెక్కను ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి. ఈ పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచితే రీయూస్ చేసుకోవచ్చండి. ఈ అంచులు సరిగా అంటుకోకపోతే నూనెలో వేగేటప్పుడు విడిపోయి ఇందులో ఉన్న రవ్వ కొబ్బరి బయటకు వస్తుంది. నూనెంతా పాడవుతుంది. కాబట్టి అంచులను జాగ్రత్తగా అంటించాలి. చూడండి, కజ్జికాయ చక్కగా రెడీ అయ్యింది. ఈ చివర్లో ఉన్న తోకలు వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని కజ్జికాయలను తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ కజ్జికాయ చెక్క మీ దగ్గర లేకపోతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చపాతీని ఏదైనా పెద్ద సైజు రౌండ్ బాక్స్తో కట్ చేసుకుంటే షేప్ రౌండ్గా వస్తుంది. చపాతీ మధ్యలో రవ్వ కొబ్బరి స్టఫింగ్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకున్న ఫోల్డ్ చేసేటప్పుడు బయటకు వస్తుంది. ఈ అంచుల మీదకి వచ్చిన స్టఫింగ్ అంతా తీసేయాలండి. అంచుల మీద రవ్వ కొబ్బరి ఉంటే కజ్జికాయ సరిగా అంటుకోదు. రవ్వ కొబ్బరి పూర్తిగా తీసేసిన తర్వాత అంచులను నీళ్లతో తడుపుకోవాలి. ఇప్పుడు నిదానంగా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు విడిపోకుండా లైట్గా ప్రెస్ చేయాలి. అంచులు అంటుకున్న తరువాత ఫోక్తో డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కజ్జికాయ చెక్క లేకపోయినా సింపుల్గా మనం కజ్జికాయలను తయారు చేసుకోవచ్చు. ఫోక్తోనే కాదండి, ఈ అంచులను మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బిస్కెట్ కట్టర్తో కట్ చేసిన మంచి డిజైన్ వస్తుంది. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కదండి. మొత్తం 15 కజ్జికాయలు వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా తయారైన కజ్జికాయలను ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ పొడిపిండి చల్లుకొని అమర్చుకోండి. లేదంటే తేమ వలన అడుగు అంటుకుంటాయి. ఆరిపోకుండా వీటి మీద క్లాత్తో కవర్ చేయండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె సమంగా వేడయ్యాక నూనెకి సరిపడా కజ్జికాయలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో త్వరగా రంగు మారి డార్క్ అవుతాయి, కానీ మెత్తగా ఉంటాయి. ఒకవైపు వేగిన తరువాత రెండో వైపుకి తిప్పుకొని నిదానంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కజ్జికాయల పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. నూనె కూడా మరీ వేడిగా ఉండకూడదండి. మీడియంగా సమంగా ఉండాలి. ఇలా కజ్జికాయలు మంచి గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత చిల్లుల గిన్నెలోకి కానీ టిష్యూ పేపర్ మీదకి కానీ తీసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీయాలండి. ఆరిన తర్వాత ఇంకా డార్క్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. ఇంతేనండి, టేస్టీగా రవ్వ కొబ్బరి కజ్జికాయలు రెడీ అయ్యాయి. చూడండి, చూడటానికే ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి. ఈ రెసిపీని మీరు ఇలాగే చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.